ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి వారు మానసికమైనటువంటి రోగులు అనుకోవద్దు. కొంచెం దురాత్మ వారిని పట్టి పీడించడం ద్వారా, ఆ మరణించమని వారిని ప్రేరేపించడం ద్వారా, ఆ యొక్క దురాత్మ వారిని రైల్వే కట్టల దగ్గర తీసుకెళ్ళటం, ఆ తర్వాత బ్రిడ్జిల దగ్గర తీసుకువెళ్ళటం, ఇంకా చెప్పాలంటే ఆ ప్రేరేపణ బలంగా వారికి ఇవ్వటం ద్వారా ఇటువంటి భయంకరమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. నా ప్రియ జనాంగమా, దురాత్మకు అవకాశాన్ని ఇవ్వద్దు. మీ హృదయాల్లో దేవుని ప్రతిష్ఠించుకొని తప్పించి సాతానికి, దురాత్మకు అవకాశాన్ని ఇచ్చారా, వాడి హృదయంలో తిష్ట వేసుకుని మీ జీవితాన్ని పాడు చేస్తారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అంత్య దినాల్లో, కడవరి దినాల్లో మనం ఉన్నాం. దురాత్మ తనకు ఉన్నటువంటి సమయం చాలా కొద్దిదని తెలుసుకుంటున్నాడు. నిజమే, వాడి యొక్క అంతం దగ్గర పడతా ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆయన రెండో రాకడ లోకానికి వచ్చినప్పుడు ఆ దురాత్మల సమూహాన్ని వాడిని తీసుకువెళ్ళి నరకంలో పాడేస్తాడనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో రాయబడింది. వాడుకున్నటువంటి దినాలు చాలా కొద్దివి అని తెలుసుకుని వాడు అనేక మందిని కబళిస్తున్నాడు, అనేక మందిని పాడు చేస్తున్నాడు, అనేక మందిని సత్యం వైపుగా కాకుండా అసత్యం వైపుగా అనేక మంది నడిపిస్తున్నాడు. అనేక మంది దురాత్మ పీడితులుగా అనేక మంది మారుతున్నారు.